గబ్బిలాలను వేటాడి అది చికెన్ అని చెప్పి అమ్మేస్తున్న ఇద్దరు వ్యక్తులను తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. సేలం జిల్లా ఓమలూరు సమీపంలోని డానిష్పేట అటవీ ప్రాంతంలో గబ్బిలాలను చంపి ఆ తర్వాత వాటిని వండి చిల్లీ చికెన్గా అమ్ముతున్నారు. ఇది నిజమైన చికెన్ అనుకొని అక్కడి స్థానిక ప్రజలు చాలా కాలంగా గబ్బిలాలను తింటున్నారు. డానిష్పేట పరిధిలోని తోప్పూర్ రామస్వామి కొండ ప్రాంతంలో తరచుగా తుపాకీ కాల్పుల శబ్దాలు వినిపిస్తున్నాయని డానిష్పేట అడవి కార్యాలయానికి సమాచారం అందింది. దీంతో ఫారెస్ట్ రేంజర్ అధికారులు ఆ ప్రాంతంలో గస్తీ నిర్వహించారు. ఈ క్రమంలోనే వారికి కమల్, సెల్వం అనే ఇద్దరు వ్యక్తులు వాళ్లకు గన్స్ తో కనిపించారు. వెంటనే పోలీసులు వాళ్ళను అరెస్ట్ చేసి గన్స్ స్వాధీనం చేసుకున్నారు. వీళ్ళిద్దరూ అదే ప్రాంతంలో ఓ హోటల్ నిర్వహిస్తున్నట్లు పోలీసులకు తెలిసింది. దీంతో గబ్బిలాలను చంపి ఆ హోటల్లో చికెన్ అని చెప్పి అమ్మేస్తున్నట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. చాలా కాలంగా లక్షల కొద్దీ గబ్బిలాలను చంపినట్టు నిందితులిద్దరూ పోలీసుల విచారణలో ఒప్పుకున్నారు. దీంతో వీళ్ళు చేస్తున్న ఈ దారుణం ఇప్పుడు సంచలనంగా మారింది. ఎందుకంటే ఆ ప్రాంతంలో చాలా మంది గబ్బిలాలను దేవతలుగా భావిస్తుంటారు, పవిత్రంగా చూస్తారు. అలాంటి గబ్బిలాలను వేటాడడం ఇప్పుడు సంచలనంగా మారింది. దాంతోపాటు ఆ మాంసాన్ని చికెన్ అని చెప్పి స్థానికులకు అమ్మడం మరో చర్చనీయాంశంగా మారింది. మనుషులకు అత్యంత ప్రమాదకరమైన వైరస్లు ఈ గబ్బిలాల కారణంగానే సోకుతుంటాయి. అలాంటిది వీళ్ళు ఏకంగా గబ్బిలాలను వండి అందరికీ అమ్మేశారు. వీళ్ళిద్దరిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. వీళ్ళిద్దరూ కేవలం వీళ్ళ హోటల్లోనే గబ్బిలం మాంసం అమ్మారా లేదా ఇతర షాపులకు కూడా దాన్ని సరఫరా చేశారా అనే విషయంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.